100% మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూసావా? తనికెళ్ళ భరణి మాట నిజమే కదా. నిశ్శబ్దమే కాదు, ఓటమి కూడా అంతే భయంకరంగా ఉంటుంది, భయానకంగా ఉంటుంది. ఎటు చూసినా ప్రపంచ నిజ స్వరూపం కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. జీవితంలో అయినా సరే, రాజకీయాల్లో అయినా సరే ఇదే వాస్తవం కదా. గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, తప్పెట్లు కొట్టేవాళ్ళు చాలా మంది చేరతారు చుట్టూ. కానీ ఓడిన తర్వాత ఎంతమంది నిలబడతారు? అన్నిటికీ మించి ఓడిన నాయకుడు గాని, వ్యక్తి గాని ఎంత గుండె ధైర్యంతో, గుండె దిటవ చేసుకుని పోరాడగలుగుతాడు, ధైర్యంగా ఉండగలుగుతాడు. ఇదే కదా నాయకత్వానికి గీటురాయి, డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా ఈ విషయం? వరుసగా 3 సార్లు అప్రతిహతంగా గెలిచి తిరుగులేని అధికారం చెలాయించిన తృణమూల్ ఓడి గట్టిగా 3-4 వారాలు కాకమునిపే ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ చూస్తే రాజకీయం ఇంత డెలికేట్ గా అయిపోయిందా అని అనిపిస్తుంది మనకి. మరీ ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక పక్షాలు, అంటే బీజేపీతో పొత్తులో లేకుండా, బీజేపీతో కలవ లేకుండా ఉండే పార్టీలు ఉన్నాయి చూసారా ప్రాంతీయంగా. అలాంటి పార్టీలు ఓడినప్పుడు ఎలా నిలబడతాయి అనే దాన్ని బట్టే ఆ నాయకత్వపు దమ్ము, గట్స్ తెలుస్తాయి కదా. నేనేమి తృణమూల్ గురించి చెప్పడానికి ఈ ప్రస్తావన తీసుకురాలా. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్సీపీ అయినా, బీఆర్ఎస్ అయినా ఎందుకు ప్రత్యేకం అని ఇప్పుడు తృణమూల్ ఎక్స్పీరియన్స్ మనకు చూపిస్తోంది. ఇప్పటి ఎక్స్పీరియన్స్ ని బట్టి చూస్తే ఫ్యూచర్ ఎలా కనబడుతుంది చూద్దామా పొలిటికల్ డైమెన్షన్ లో. 15 ఏళ్లుగా ఎదురులేని అధికారం. పార్టీ పుట్టినప్పటి నుంచి కేంద్రంలోనో రాష్ట్రంలోనో ఎక్కడో అక్కడ అధికారం అందుతూనే ఉంది తృణమూల్కి. 98 నుంచి ఎన్డీఏ ఉన్నా, యూపీఏ ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ తృణమూల్ భాగస్వామిగా ఉండేది. మమతా బెనర్జీ కేంద్రంలో మంత్రిగా ఉండేవారు. రీసెంట్ గా అయితే ముఖ్యమంత్రి ఆమె. పార్టీ బలపడింది. 200కు పైగా సీట్లు సింగిల్ హ్యాండ్ తో సాధించేంత పరిస్థితి తృణమూల్కి ఉండేది. కానీ ఒక్కసారి ఎదురు దెబ్బ తగిలేసరికి, ఓడిపోయేసరికి ఇప్పుడు చూడండి కుదేలై భీతిల్లిపోయే పరిస్థితి కదా. రీసెంట్ గా ఎంపీ కకోలి తృణమూల్ కాంగ్రెస్ ని వదిలి బీజేపీ సమావేశాల్లో నేరుగా పార్టిసిపేట్ చేస్తున్నారు. కకోలి ఎందుకు ప్రత్యేకం, ఎందుకు స్పెషల్ నేను ఇక్కడ మెన్షన్ చేశా. తృణమూల్ కాంగ్రెస్ పెట్టక ముందు నుంచి, ఏది కాంగ్రెస్ లో అడుగు పెట్టక ముందు నుంచి కూడా మమతా బెనర్జీకి కకోలి సన్నిహితురాలు, సహచరురాలు. అలాంటి సహచరులు కూడా ఇప్పుడు వదిలిపోతున్నారు అనమాట. తీరా చూడబోతే ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. తృణమూల్కి 28 మంది ఏమో ఉన్నారు కదా ఎంపీలు, అందులో 20 మంది బీజేపీలో చేరతారు అనే టాక్ ఇప్పుడు రీసౌండ్ వస్తూ ఉంది. చెవులు దిమ్మెత్తిపోతున్నాయి మమతా బెనర్జీకి, తృణమూల్ కాంగ్రెస్ కి. ఇది ఎంపీల వైపు నుంచి. ఇక రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? ఫాల్టా అనే నియోజకవర్గంలో బై ఎలక్షన్ జరిగితే తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి నేను అసలు పోటీలో లేను అని నామినేషన్ లో ఉపసంహరణ గడువు ముగిసిపోయిన తర్వాత చెప్పాడు కదా. అంటే భయపడ్డాడు, బీజేపీకి వేసుకోండి ఓటు అని తృణమూల్ అభ్యర్థే చెప్పాడు. నేను ఒక స్పెషల్ స్టోరీ కూడా చేసే దాని మీద. ఇంకొక పక్కన అన్ని తానే చక్రం తిప్పిన మమతా బెనర్జీ మేనలుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా చక్రబంధంలో చిక్కుకుంటున్నారు. కొన్ని వారాల్లోనే ఆయన ఆస్తులన్నిటికీ నోటీసులు వెళ్తున్నాయి, కూల్చేస్తాం అని సీఎం సువేందు అధికారి బృందం హెచ్చరికలు చేస్తా ఉంది. అంటే ఆర్థికంగా, రాజకీయంగా, అన్నిటికీ మించి మానసికంగా ఎటువైపు చూసినా గానీ దారులు మూసుకుపోతున్న పరిస్థితిని తృణమూల్ ఫేస్ చేస్తా ఉంది. ఫేస్ చేసినంత మాత్రాన ఇక్కడతో అయిపోయిందా? ఇది ఎండ అంటారా? ఎండ కాదు, ఇది జస్ట్ బిగినింగ్. బిగినింగే ఎలా ఉందంటే మరో 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు 2 ఏళ్లు. అంటే కంటిన్యూస్ గా ఎన్నికలు ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ లోనే ఉంటుంది తృణమూల్. ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. మరి ఎంతవరకు తట్టుకోగలుగుతారు? బీజేపీ వేరు. ఇది వరకు వాజ్పేయి హయాంలో, అద్వానీ హయాంలో కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నా గానీ ఆ జమానా వేరు. దీప్ దాస్ గుప్తాతోనో, అధీర్ రంజన్ చౌదరితోనో హ్యాండిల్ చేసినట్టుగా లేదు ఇప్పుడు మమతా బెనర్జీకి. ఎందుకంటే బీజేపీ వాకిట్లో కాదు వంటిట్లోకి వచ్చేసింది అన్నట్టుగా ఉంది, అధికారంలో ఉంది. అందుకోసమే భరించలేనంత ప్రెజర్ అన్ని వైపుల నుంచి పడుతూ ఉంది. నట్లు బిగించడం అంటారే, అట్లా బిగిస్తా ఉంది తృణమూల్కి బీజేపీ. ఇలాంటివి చూసినప్పుడే కదా ప్రాంతీయ పార్టీ, దట్టు బీజేపీ వ్యతిరేకంగా ఉన్న పార్టీ, నేరుగా కలవలేని పార్టీలు, పొత్తు పెట్టుకోలేని పార్టీలు ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తాయని చెప్పడానికి ఇది తిరుగులేని ఉదాహరణ కదా. 10 ఏళ్ల కిందటంటే వేరు. బీజేపీతో పొత్తు పెట్టుకోగలిగి మీరు మమ్మల్ని గెలిపించండి అని సాగిలి పడగలిగిన ప్రాంతీయ పార్టీలు వేరు. కానీ అలా చేయలేని పార్టీలు, పొత్తు పెట్టుకోలేని పార్టీలు, ఇండిపెండెంట్ గా ఉండాలనుకున్న పార్టీలకి కాలం ఎలాంటి సవాళ్లు విసురుతుంది అంటే ఇప్పుడు తృణమూలే కాదు, గత 2-3 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం కదా. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ కదా. ఓడిన తర్వాత ఈ 2 పార్టీలు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసినాయి? ముందు బీఆర్ఎస్ సంగతి చూద్దాం. అప్పటి వరకు తిరుగులేని అధికారము, అసలు 10 ఏళ్లు ఎప్పుడు ఎలా గడిచిపోయో తెలియదు అన్నట్టుగా తిరిగిపోయింది చక్రం. సవాళ్లు వచ్చి పడినాయి. కుటుంబ సభ్యులే బయటికెళ్ళి కవిత పార్టీ పెట్టి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఇంకో పక్కన చూడబోతే నాయకత్వం, ఆలోచన, సమర్థత, పరిపాలనా సరళి ఇవన్నీ ఎలా ఉన్నా గానీ కాంగ్రెస్ కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తా ఉంది. బీజేపీ చూడబోతే సందు చూసి పోక్ చేస్తా ఉంది. ఇలాంటి ప్రత్యర్థులు అందరితోనూ ఇంటా బయట బీఆర్ఎస్ కొట్లాడుతూ తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు ట్రై చేస్తా ఉంది కదా. నాకైతే ఇంత
ఇంత సంక్షోభ సమయంలో కూడా చాలా బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ అనిపించేది కేసీఆర్ తొణక్కుండా అలాగే ఉండటం. అంతకుమించి ఏం చేస్తారని ప్రత్యర్థులు అనొచ్చుగాక, కానీ అలా ఉండాలంటే ఎంత గుండె ధైర్యం కావాలి, ఎంత నమ్మకం ఉండాలి. నా టైం వచ్చినప్పుడు నేను వస్తా, శాసిస్తా, మళ్ళీ వస్తా అని చెప్పడానికి ఎంత నిబ్బరం ఉండాలి. 100 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందా? అంతే కదా, రాజకీయాల్లో గుండె నిబ్బరం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఓడిపోతే భీతిల్లిపోయి వెంటనే పొత్తు ప్రకటనలు చేసే పార్టీలను చూస్తూ ఉంటాం మనం. అలాంటి అనుభవాలకు భిన్నంగా కేసీఆర్ నిలబడడం అనేది ప్రజల మీదో, పరిస్థితుల మీదో, అన్నిటికి మించి తన నాయకత్వం మీద, తన దక్షత మీద నమ్మకం అని అనుకోవాలి కదా. ఇక ఏపీలో ఊహించని రీతిలో 11 సీట్లకు పడిపోయింది కదా వైసీపీ. ఓట్లు వచ్చినాయి కానీ సీట్లు రాలా. ఎటు చూసినా హేళనలో 11 అని మాట్లాడుతూ ఉన్నారు. కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో ఇలా పడితే అని అందరూ మాట్లాడుతూ ఉండగానే విత్ ఇన్ నో టైం, బహుశా ఫ్యూ వీక్స్ లోనే జగన్ నేతల ముందుకు వచ్చి అందరినీ ఒక చోటకి చేర్చి మళ్ళీ మనం రాబోతున్నాం, మళ్ళీ మనం వస్తాం, నిలబడతాం, ఈసారి జగన్ అన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది అని ప్రకటించడాన్ని చూసి రాజకీయ ప్రత్యర్థులే కాదు, మీడియాలో చాలా మంది కూడా రాయటం గుర్తుంది నాకు 2 ఏళ్ల కిందట. ఇదేంటి ఇంత భీకర ఓటమి తర్వాత జగన్ ఏంటి ఇలా మాట్లాడాడు, ఆ గుండె ధైర్యం ఏంటి అసలు అని. ఆదివారం ఆట విడిపోయేదా ఉంటుంది కదా, అందులో మాట్లాడడం, రాయడం నాకు గుర్తుంది ఇప్పటికీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది, ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అంటే విత్ ఇన్ నో టైం లేచి నిలబడ్డం, ఇది ఒక రకంగా గుర్రానికి ఉండే స్పిరిట్. జనరల్ గా చెప్తూ ఉంటారు యుద్ధాల్లో ఏను కింద పడితే లేవడానికి ఎంత టైం పడుతుందో, లేస్తుందో లేదో తెలియదుట. అదే గుర్రం అయితే పడినా కానీ టక్ మన లేచి నిలబడి మళ్ళీ పరిగెత్తాం పదని అంటుందిట. కొన్ని నాయకత్వాలు అంతేనేమో. పైగా తృణమూల్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే బీఆర్ఎస్ కి వైసీపీకి కొన్ని పోలికలు ఉన్నాయి, కొన్ని డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి కూడా 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఇంకా చాలా మంది వెళ్ళిపోతారు అని అంటే చాలా వ్యూహాత్మకంగా, న్యాయపరంగా పోరాడి, బిగించి, సవాల్ చేసి ప్రజాక్షేత్రంలోనూ కోర్టులోను నిలబడి బలాన్ని, నెంబర్ని సాధ్యమైనంత వరకు కాపాడుకుంది కదా నాయకత్వం బీఆర్ఎస్ కి. వైసీపీకి అయితే అంత ఇబ్బందే రాలా. పైగా ఓట్ల పరంగా, రాజకీయం పరంగా పోలరైజేషన్ క్లియర్ గా ఉండటము, అన్నిటికీ మించి నాయకత్వం క్రిస్టల్ క్లియర్ గా ఉంది, కాన్ఫిడెంట్ గా ఉంది అనే సందేశం, సంకేతం జనంలోకి వెళ్ళేసరికి మళ్ళీ వస్తాం అని ఫస్ట్ 6 నెలల్లోనే మాట్లాడడం మొదలు పెట్టింది వైసీపీ. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు, దొంగ కేసులు పెడతారు, 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఇది ఒక రకంగా వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనుకోవాలి రాజకీయాల్లో. అంతే కదా, నాయకత్వం గట్టిగా ఉండటమే కాదు, సమర్థించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు కూడా అంతే క్లారిటీతో నిలబడడం అనేది అరుదైన విషయమే కదా. ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగిరేయాలి. మరి వైసీపీ నుంచి పోలేదా ఓడిపోతే అంటే? పోయింటారు. ఎప్పుడు 2014లో ఓడిన తర్వాత పోయింటారు. ఎంతమంది అయితే పోయారో అంతే నెంబర్కి ప్రత్యర్థి పార్టీ పరిమితం అవ్వడం అనే రేర్ ఫీట్ ని రిపీట్ చేసి చూపించింది కదా. అందుకని ఇప్పుడు ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడాల్సిన అవసరంలా. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 2 ప్రాంతీయ పార్టీల అనుభవాలని బట్టి చూస్తే తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి పోరాటాల నుంచి ఐదర్ స్ఫూర్తి అన్నా పొందాలా, లేదంటే గనక గతంలో ఆ పార్టీకి పొత్తులు పెట్టుకున్న అనుభవం ఉంది. ఏ పార్టీ నుంచి అయితే చీలి మమతా బెనర్జీ బయటకు వచ్చారో అదే కాంగ్రెస్ తో ఆమె పొత్తు పెట్టుకున్నారు. ఏ పార్టీ మీద పోరాటం చేశారో లెఫ్ట్ ఫ్రంట్, అదే లెఫ్ట్ తో ఆమె చేతులు కలపక తప్పని పరిస్థితి ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది. ఆమె ఆల్రెడీ చేయి కలిపి పోరాడదామని చెప్తూ ఉన్నారు. అంటే బెంగాల్లో రాబోయే కాలంలో లెఫ్ట్ కాంగ్రెస్ తో కలిసి తృణమూల్ కూటమి కట్టి పోరాడాల్సిన పరిస్థితిలో పడతా ఉంది ఇప్పుడు. ఇవన్నీ చూస్తే ఒక్క ఓటమి ఎన్ని పాఠాలు నేర్పుతుంది, రాజకీయాన్ని, ఆలోచనని ఎంతలా మారుస్తుంది అని అనిపిస్తుంది కదా. మీరైతే ఏమంటారు? ఓడినా గానీ బలంగా, ధీమాగా, దిలాసాగా నిలబడిన నాయకత్వం ఏది ఈ మధ్య హిస్టరీలో, రాజకీయంగా, దేశంలో అని చెప్తే మీరైతే ఏ లీడర్ని కోట్ చేస్తారు, ఏం చెప్తారు? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.